దక్షిణంలో ఫ్యాన్ స్పీడ్ కి కొట్టుకుపోయిన కూటమి. ధోబిఘాట్ లో బట్టలుతికి ఆకర్షించిన వాసుపల్లి. గణేష్ కుమార్ కి పెరుగుతున్న జనారాధన. 27వ వార్డులో రెండవ రోజు ఉత్సాహంగా సాగిన ప్రచారం. దక్షిణంలో ఫ్యాన్ స్పీడ్ కి కొట్టుకుపోతున్న కూటమి. ధోబిఘాట్ లో బట్టలుతికి ఆకర్షించిన వాసుపల్లి. గణేష్ కుమార్ కి పెరుగుతున్న జనాదరణ. 27వ వార్డులో రెండవ రోజు ఉత్సాహంగా సాగిన ప్రచారం. దక్షిణ నియోజకవర్గంలో తిరుగుతున్న ఫ్యాన్ స్పీడ్ కి కూటమి కొట్టుకుపోవడం తప్పదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ చంద్రబాబు అండ్ కోపై ధ్వజమెత్తారు. 27వ వార్డు వైసీపీ అధ్యక్షుడు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ రెండవ రోజు ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మాజీ కార్పొరేటర్లు రవిరాజు, పద్మనాభం, అమ్మాజీ తదితర ముఖ్య నాయకులు పాల్గొని వాసుపల్లికి బొత్స ఝాన్సీని గెలిపించుకోవాలని విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని షర్మిల అన్నారు. పాయకరావుపేటలో ఈ రోజు ఆమె రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. కానీ బీజేపీ పార్టీతో కొట్లాడే ధైర్యం ఒక చంద్రబాబుకు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చంద్రబాబు గారేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో బీజేపీకి తొత్తయ్యారు. వాస్తవం కాదా? ఆఖరికి మణిపూర్ ఘటనలో ఇంతమంది ఊచకోత జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ బీజేపీకే మద్దతు పలికింది అంటే మరి బీజేపీకి వీళ్ళు మద్దతు కాక, వీళ్ళు పొత్తులు పెట్టుకోక, అక్రమ పొత్తులు పెట్టుకోక మరి ఏం చేస్తున్నారు అనుకోవాలి. ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నది. అందుకే ప్రత్యేక హోదా మన బిడ్డలకు ఊపిరి లాంటిది, ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది ముఖ్యమంత్రి హోదాలలో ఉన్న ఇద్దరికీ తెలుసు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో. ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి దుమ్మురే పెట్టేట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మెడల్ బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు. మరేమైంది? అధికారంలోకి వచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా గురించి? మరి మనకు ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? ఆలోచన చేయండి. ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఈరోజు బీజేపీ పార్టీకి అమ్ముడుపోయాయి. ఈరోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా? మీరు గులాంగిరి చేస్తున్నారు పర్వాలేదు అనుకోవడానికంటే బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి, మన బిడ్డలకి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు. మనకి ఏది ఇవ్వకపోయినా ఆఖరికి విశాఖ స్టీలును కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తాము అన్న బెదిరిస్తున్నా కూడా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళకు? ప్రజలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అమ్మా 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్లలో కనీసం ఒక రాజధాని అయినా కట్టుకోగలిగామా? ఉందా మనకు రాజధాని? ఉందా మనకు రాజధాని? పక్కన హైదరాబాద్ ఉంది, ఇంకొకరి బెంగళూరు ఉంది, ఇంకొకరికి చెన్నై ఉంది. మనకేముంది? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకేం మిగిల్చారు? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? చంద్రబాబు గారేమో అమరావతి అన్నారు, సింగపూర్ను చేస్తానన్నారు, 3Dలో సినిమాలు చూపించారు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశారు తప్పితే ఒక్క తట్టెడు ఇటుకే పెట్టింది లేదు, కనీసం ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టింది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానులు ఇస్తారన్నాడు. అవునా? అవునా? పోనీ 3 ఒకటైనా అయిందా? మరి ఏమిటన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? అందరికీ అన్నీ ఉన్నాయే, తలెత్తుకొని చెప్పుకోవడానికి మనకు కనీసం ఒక రాజధాని అయినా ఉందా? మరి అలాంటి రాజధాని కూడా ఇవన్నీ బీజేపీ పార్టీకి వీళ్ళు తొత్తులుగా, గులాములుగా ఎందుకు మారారు? మారిన వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. పోనీ వ్యవసాయం బాగుందా? బిడ్డల జీవితాలు బాగున్నాయా అంటే ఎంతమంది రైతులు? అసలు రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎలా చూసుకున్నాడన్నా? నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేశాడు, అన్ని విధాలుగా రైతులకు అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కనీసం మద్దతు ధర ఉందా రైతులకి? కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ ఉందా? ఇప్పుడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇప్పుడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరము 3,000 కోట్లు పక్కన పెడతాను, రైతన్న వాడికి నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నాడే. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు?
4,000 కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్లు రైతులకు పక్కన పెట్టారా? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు ఒకసారి ఆలోచించండి. బిడ్డల్ని రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అయినా వాళ్ళకు ఉద్యోగాలైనా ఎంత బాగా చూసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చినప్పుడు శనివారం 27వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రఖ్యాతమైన కొమ్మాది 3 గూడులలో దేవి అర్చన పూజాదులు గావించి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. భీమిలి 6వ వార్డులో గంటా విస్తృత ప్రచారం. పసుపుమయం అయిన కొమ్మాది గ్రామం. శనివారం 27వ తేదీ ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రఖ్యాతమైన కొమ్మాది మాడుగులలో దేవి అర్చన పూజాదులు గావించి ఆశీస్సులు తీసుకుని అక్కడ నుండి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొమ్మాది పుర ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కోలాటాలు, తీన్మార్ డప్పులు, డీజేలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. కొమ్మాది 3 గుడుల నుండి వసంత విహార్, రిక్షా కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, దేవీమెట్ట, ఎస్సీ కాలనీ, కొమ్మాది విలేజ్, అమరావతి కాలనీ, K1, K2, K3 కాలనీ మీదుగా అన్నంరాజు లేఅవుట్ వరకు విస్తృత ప్రచారం నిర్వహించారు. గంటా తనయుడు రవితేజ కూడా చైతన్య రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. దారి పొడుగునా ప్రజలు గంటాకి జేజేలు పలికి మంగళహారతులు పట్టి పుష్పవానలు కురిపించారు. ఒక సందర్భంలో ప్రజలు భారీ ఎత్తున గజమాలతో ఆయన్ను సత్కరించారు. ప్రతి కూడలిలో ప్రజలతో మమేకమై వారి కష్టసుఖములను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వసంత విహార్ బిల్డింగులో విజయ గణపతి ఆలయం సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైకో పాలనకి చర్మగీతం పాడాలని కోరారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలనలోనే అభివృద్ధి, సంక్షేమము సాధ్యమని, అందుకు రాబోయే 13వ తారీఖున తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని అసెంబ్లీకి తనను, పార్లమెంటుకి ఎం భరత్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించవలసిందని కోరారు. ఈ ర్యాలీలో 6వ వార్డు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ఉమ్మడి కార్యకర్తలు, స్థానిక ప్రజలు బైకులు, కార్లు, ఆటోలతో పెద్ద ఎత్తున పాల్గొని ఆయన వెంట అనుసరించారు.
బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు అందజేసిన సంక్రాంతి కానుక రంజాన్ తోఫాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టినట్లు గండి బాబ్జీ విమర్శించారు. మద్య నిషేధం అమలు చేసిన తర్వాత ఓట్లు అడుగుతారని చెప్పిన జగన్ ఇప్పుడు ఈ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. సంక్రాంతి కానుక రంజాన్ తోఫా మరి అట్లాగే క్రిస్టియన్ మైనారిటీస్ కి వాళ్ళకు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చేవారు. ఒక గిఫ్ట్ ప్యాకెట్ కావాల్సిన వస్తువులు ఇంటికి ఏవైతే ఉన్నాయో పండగకి, మరి అలాంటిది కూడా నువ్వు ఇవ్వలేదు ఈరోజు. తర్వాత నువ్వు ఏం చెప్పావు వాళ్ళ ఎన్నికల్లో, నేను మళ్ళీ కూడా మీ దగ్గరికి ఎలక్షన్కి ఓట్లు అడగడానికి రావాలంటే నేను ఒక బెస్ట్ ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను, ఏదైతే మీకు మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అది చేసిన తర్వాతే మేము ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పి పెద్ద మనిషి ఈవేళ మరి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా? మద్య నిషేధం జరిగిందా ఈ రాష్ట్రంలో? మద్యం ఏర్లైపోతుంది, మంచినీళ్ళైనా దొరకట్లేదు. కానీ ఏ ప్రాంతంలోనైనా మద్యం ఏ మూలం పడితే ఆ మూలని, ఏ సమయం పడితే ఆ సమయానికి ఈ మద్యం కూడా ఏర్లై పారిస్తున్నావు. నువ్వేమో మొన్నటి దాకా ఎలక్షన్ ముందు వరకు కూడా నువ్వు చిన్న వస్తువు కూడా ఈవేళ ఆన్లైన్లో అమ్మితే నువ్వు మద్యం ఏమో డైరెక్ట్ గా క్యాష్ తీసుకొని అమ్మాడు. ప్రజలు గోల పెట్టి ఇక రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ కూడా నిన్ను తిడతాదని చెప్పి కొద్ది రోజుల ముందు నువ్వు మాత్రమే ఆన్లైన్ చార్జ్ చేసేది మంది అమ్మడం. సో దీనివల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారు, ప్రభుత్వం నష్టపోయింది. నువ్వు ఈ మద్యం మీద సుమారు 30-40 వేల కోట్లు సంపాదించి ఆ డబ్బుని ఈవేళ ప్రజలతో ఖర్చు పెట్టి ప్రజల మీద వాడి మళ్ళా మరి ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నా. ప్రజలు ఈ విషయాలన్నీ ముఖ్యంగా నీకు కోరేది ఒకటే, ఇది గమనించండి. డబ్బులు ఇస్తే ప్రభుత్వం ఈవేళ మనకి ఎంత నష్టపోయావో ఆ నష్టాన్ని ఊహించాడు. డబ్బులు మీకు రూపాయి ఇస్తున్నాడు, ఎడం చేతితో 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఈవేళ రేట్లు చూడండి ఎక్కడ చూసినా. మరి ఆటో సోదరులు ఉన్నారు, ఆటో సోదరులు 10,000 ఇస్తాడు. ఎన్ని ఫైన్లు రాస్తాడంటే రోజుకు 1-2 ఫైన్లు 1000 రూపాయలు కట్టేస్తాడు. ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఇది కాకుండా ఈ రాష్ట్రంలో హత్యలు, మానభంగాలు ఎన్ని జరిగాయో చెప్పండి. 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయంట ఈ రాష్ట్రంలో క్లియర్ కాకుండా. మరి ఇవన్నీ ఎప్పుడు కనిపెడతారని మీరు? నువ్వేం చెప్పావు? దిశ పోలీస్ స్టేషన్ పెట్టాను నేను, 21 రోజుల లోపలే నేను జడ్జిమెంట్ ఇస్తానని చెప్పావు. ఒక్క కేసు అయినా 21 రోజుల్లో జడ్జిమెంట్ ఇచ్చిన పాపాన్ని పోయావండి? నేను ఛాలెంజ్ చేస్తున్నా, చూపించండి ఒక్క కేసు. నీ కేసులు కాపాడుకోవడానికే నీ టైం అంతా సరిపోతుంటే ఇక నువ్వు ప్రజల కేసులు ఎప్పుడు పరిష్కరిస్తావని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా. ఇది కాకుండా సుమారు మరి మీ చిన్నాన్నని స్వయాన నీ కజిని చంపేస్తే నువ్వేటో కోడికత్తి డ్రామా ఆడినట్టు ఆ మర్డర్ కేసు కూడా మరి మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసి తప్పించుకుందాం అనుకున్నావు. మరి దురదృష్టం, మరి నువ్వు మర్డర్ చేసి డైరెక్ట్ గా నీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఈవేళ ప్రజలకు తెలిసింది. దాని మీద ఏం సమాధానం చెప్తావో నీ చెల్లి అడుగుతా ఉంది. నీ సమాధానం చెప్పడానికి అవకాశం ఉండడం లేకుండా పోయింది. స్వయాన్ని నీ చెల్లిని ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు గాను నామినేషన్ల పర్వం ముగియడంతో గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికార ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. అదిగో మేనిఫెస్టో, ఇదిగో మేనిఫెస్టో అంటూ కొద్ది రోజులుగా హడావుడి చేసిన వైసీపీ ఎట్టకేలకు శనివారం రిలీజ్ చేసింది. వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్ 9 ముఖ్యమైన హామీలతో వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో. ఒకసారి మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలను చూద్దాం. 2 విడతల్లో పెన్షన్ 3,500 దాకా పెంపు, అమ్మఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలు కొనసాగింపు. వైఎస్ఆర్ చేయూత 75,000 నుంచి 150,000కి పెంపు. అమ్మఒడి 2,000 పెంచుతాం, అంటే 17,000 రూపాయలు చేస్తాం. తల్లుల చేతికి 15,000 రూపాయలు ఇస్తాం. వైద్య ఆరోగ్యశ్రీ విస్తరణ, వైఎస్ఆర్ కాపు నేస్తం 4వ దఫాలో 60,000 నుంచి 1,20,000 పెంపు. 4వ దఫాలో ఏబీసీ నేస్తం 45,000 నుంచి 1,50,000 రూపాయలకు పెంపు. వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల రుణం.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోపా కొనసాగింపు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ. అమలు చేస్తూ వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటే. ఈరోజు ఏమిటి, ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఎలా బ్రతికారు అని నా 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో నేను చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు చూసినప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే పిల్లలను చదివించలేని పరిస్థితి, చదివించాలని ఆరాటం నా తల్లులకు. ఎందుకంటే మొట్టమొదటగా కడుపు నిండితే తప్పనిచ్చి ఆ తర్వాతనే చదువులు గుర్తుకొస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానే పరిస్థితి, పిల్లలు తమ తండ్రులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిని చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు. ఇవన్నీ నా కళ్ళారా చూసా. అవ్వాతాతలకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ రాని పరిస్థితి, ఇల్లు ఇవ్వని పరిస్థితి, రేషన్ కావాలన్నా, మరుగుదొడ్లు కావాలన్నా సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు ఇచ్చి అరకొర ఆ ఊర్లో 2కో 3కో ఇస్తా ఉన్న వాటికి కూడా ప్రతిదానికి లంచం లంచం లంచం, వివక్ష వివక్ష వివక్ష. ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ను రాజకీయ నాయకులు సృష్టించిన ప్రాబ్లమ్స్, రాజకీయ పార్టీలు సృష్టించిన ప్రాబ్లమ్స్కు, ఈ ప్రాబ్లమ్స్తో వ్యవస్థ ఎలా, ఈ వ్యవస్థల వల్ల ఎలా పేదవాడి బ్రతుకు అతలాకుతలమైందో నా కళ్ళారా చూసా. 2019లో మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ ఆ సొల్యూషన్ను మేనిఫెస్టోలో పెట్టి ఈ 58 నెలల పాలన సాగింది. కోవిడ్ లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైన, రావాల్సిన ఆదాయాలు రాకపోయినా, అనుకోని ఖర్చులు పెరిగిన, ఇవన్నీ జరిగిన సాకు చూపలేదు. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోలేదు, సాకులు చూపలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడా సాకులు చూపకుండా చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా ఉన్నాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. మేనిఫెస్టో అన్నది ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఆ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అడుగులు వేగంగా వేస్తూ జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆగస్ట్ కల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. అక్టోబర్ 2వ తారీఖు కల్లా, గాంధీ జయంతి నాటికల్లా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసాం. తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ప్రతి పథకము బటన్ నొక్కడం, నేరుగా చెల్లెమ్మల చేతికి, వారి కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకుని రావడం. ఎవరైనా మిస్ అయిపోయినా కూడా వాళ్ళని ఎల్లడి బట్టి ఎతికి మళ్ళీ వాళ్ళను మిస్సింగ్కి అవకాశం లేకుండా వాళ్లకు ఛాన్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు తోడుగా నిలబడ్డం.
జీవీఎంసీ 7వ వార్డు పిలకవానిపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 7వ వార్డు పిలకవానిపాలెంలో సుమారు 1000 మందితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మన 7వ వార్డులో జీవీఎంసీ 7వ వార్డు పిలకవానిపాలెంలో మన ఓల్డ్ అలాగే పిలకవానిపాలెం మా నగర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోతున శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మా గ్రామంలో కృష్ణ పాత్రుడు సూర్యబాబు గారు, మా మరి కుర్తి రామారావు గారు, పెద్దలందరూ ఈ రోజున సుమారు 1000 మంది దాకా ఏదో ఇది ఎన్నికల ప్రచారంలో లేదు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలాగా మరి అందరూ కూడా స్వచ్ఛందంగా మరి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి పిఎం పాలెం గ్రామస్తులకి, పిలకవానిపాలెం గ్రామస్తులకి, మా సోదరి సోదరుల అక్క చెల్లెలకి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఆయన పోతుల వెంకటరావు గారు అని బ్యాంకు వెంకటరావు అంటారు ఆయన. మరి ఆయన టీడీపీలో ఉండేవాడు. ఆయన పాపం 5 సంవత్సరాలు కూడా నేను అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు రోజు వచ్చి మీరు ఎప్పుడు కూడా వీళ్ళ బ్రదర్ ఆయన మరి భీమిలీలో రావాలి సార్, భీమిలీలో మిమ్మల్ని కులాలకి పార్టీలకు అతీతంగా అభిమానించడం ఉన్నారని చెప్పడం, అలా వచ్చిన తర్వాత అందరూ కూడా మరి ఎన్నుకుంటాం, చాలా సంతోషం. మళ్ళీ ఇవాళ కూడా 5 సంవత్సరాల కాలంలో నేను చాలామంది వరకు న్యాయం చేయగలిగాను. ఇంకా ఎవరికన్నా న్యాయం చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మరి రేపు ఎలక్షన్లో ఎన్నికైన తర్వాత కష్టపడేటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుడు కూడా గుర్తింపు గౌరవం ఇచ్చే విధంగా, అలాగే ఈ మధురవాడ ప్రాంతాన్ని అన్ని రకాలకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అన్ని రకాలకు కూడా అభివృద్ధి చేసి తప్పనిసరిగా ముఖ్యంగా ఈ అభివృద్ధిలో స్థానికులు ఎవరవుతున్నారో మరి స్థానిక గ్రామాలు 14 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ, అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి, వాళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలని నా ఆకాంక్ష. ఎందుకంటే ఈ మైగ్రేటెడ్ పీపుల్తో పాటు స్థానికులు కూడా అభివృద్ధి చెందితేనే అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది అభివృద్ధి అనేది. తప్పనిసరిగా రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఇక్కడ పరిపాలన రాజధాని చేస్తారు. తప్పనిసరిగా మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, వయా భీమిలీ 6 lanes రోడ్డు కానీ, అలాగే మరి ఎక్కువ ఇక్కడే పక్కనే గౌతమ్ ఆదాని డేటా సెంటర్ వస్తుంది. మరి అక్కడ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు, మన ఇన్ఫోసిస్ కూడా వచ్చింది. ఐటీ పరంగా కానీ, టూరిజం పరంగా కానీ, ఫార్మా పరంగా కానీ అన్ని రకాల కూడా విశాఖని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. సో అలాంటి అవకాశాన్ని జగన్ గారు మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేసి వారు మనకు కల్పిస్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో మరి పుట్టిన వాళ్ళు కానీ, ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు కానీ, ఈ ప్రాంతం యొక్క గాలి పీల్చేవాళ్ళు కానీ, ఈ ప్రాంతం యొక్క నీరు తాగేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి నాయకత్వాన్ని బలపరిస్తే ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మే 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో భీమిలీలో అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ సీట్ని జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని, తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి మరి విశేషంగా జగన్ గారి నాయకత్వంలో కృషి చేస్తామని, 2 ఓట్లు కూడా ఒక ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు నాకు, ఎంపీగా మరి బొత్స ఝాన్సీ గారు ఉన్నత విద్యావంతరాలు, ఈ ప్రాంత వాసి ఆవిడ సత్యబాబు మన ఫోన్ చేసి ఆ తర్వాత పలికే వ్యక్తి. కాబట్టి ఆవిడ పార్లమెంట్ సభ్యురాలు అయితే మరి ఢిల్లీలో కూడా మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అందరూ కూడా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ